అందరికీ నమస్తే అండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వీళ్ళ రాజకీయాలు చాలా దూకుడుగా ఉంటాయి. అండ్ చాలా క్లీన్‌గా ఉంటాయి. మ్యాక్సిమం ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే రెగ్యులర్ పొలిటీషియన్స్ లాగా ఈ ఏమాత్రం చిన్నపాటి నిర్లక్ష్యానికి లేదా చిన్నపాటి అసౌకర్యానికి కూడా అవకాశం కల్పించరనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నెల్లూరులో మహానాడు నిర్వహించడానికి పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంకా ఫిక్స్ అవ్వలా. ఇంకా ఫైనల్ చేయలా. నిన్న పొద్దున్న 6 గంటలకి పార్టీ పెద్దల నుంచి జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రులకు, ఎంపీ గారికి సమాచారం వెళ్ళింది. దాంతో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఓకే అన్నారు. దానికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం అండ్ కోవూరు నియోజకవర్గంలో కొన్ని ప్లేసులు అవి పరిశీలిస్తున్నారు. పార్టీ నుంచి ఒక కమిటీ వచ్చి ఆ ప్లేసులను పరిశీలించి ఫైనల్ చేస్తారు. సో 95% నెల్లూరులో జరగడం తథ్యమే. ఇంకా మార్పు ఉండదు. అయితే కానీ దీన్ని అందరికంటే ముందడుగు వేసి ఇనిషియేషన్ తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహానాడు నెల్లూరులో ఫస్ట్ టైం జరుగుతోంది. సో దీనిలో కోటంరెడ్డి అంటే ఏంటో చూపించాలి. ఎందుకంటే తను తెలుగుదేశం పార్టీ కొత్త. 2024 ఎన్నికలకు ఒక 8 నెలల ముందు ఆయన పార్టీలో చేరారు. ఈవెన్ అంతకుముందే వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ పార్టీలో కాస్త లేటుగా చేరారు. సో ఆయన పార్టీలో చేరిన తర్వాత కొంత క్యాడర్ని కలుపుకోవడం, నియోజకవర్గంలో తిరగడం, కలిగి తిరగడం, తన వర్గాన్ని, పాత వర్గాన్ని, టీడీపీ వర్గాన్ని కలపడంతో అలా గెలిచారు. సో గెలిచిన తర్వాత ఇప్పుడు క్యాడర్కి అప్పుడప్పుడు క్యాడర్తో ముఖాముఖి ఇంటరాక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, మ్యాక్సిమం అందుబాటులో ఉంటున్నారు. ఆయన కానీ ఆయన సోదరుడు ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. జరగాల్సినవి జరుగుతున్నాయి. కానీ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్తో తను కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం మహానాడు. కోటంరెడ్డి గారి పాలిటిక్స్ చాలా భిన్నంగా ఉంటాయి. ఈవెన్ ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండడం కానీ, ఓపెన్గా ఉండడం కానీ, అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండడం కానీ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆ సాన్నిహిత్యం టీడీపీలో రావడానికి కొంత టైం పడుతుంది. అదే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి గారి కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే కోటంరెడ్డి గారికి ఆ జిల్లా నుంచి అవకాశాలు తక్కువే. ఆ పక్కనే ఉన్న కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారికి ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది, హామీ ఇచ్చారు ఇస్తామని. సో కానీ కోటంరెడ్డి గారు ఆల్రెడీ గతంలో వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. సో మ్యాక్సిమం ఎమ్మెల్యేగా మంచి మార్కులు ఉన్నాయి కాబట్టి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. కానీ పక్కన ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులు కాంపిటీషన్ రూపంలో ఆయనకు రావట్లేదు, అవకాశం మ్యాక్సిమం లేదు. కానీ ఆయన నెల్లూరులో ఫస్ట్ టైం ఈ పార్టీ వేడుక జరుగుతుంది కాబట్టి తను పార్టీ వాళ్ళకు మొత్తం అందరికీ కూడా కనెక్ట్ అయ్యే ఒక మంచి అవకాశం, దాంతోపాటు తనను తాను నిరూపించుకునే అవకాశం. కోటంరెడ్డి ఆతిథ్యం ఎలా ఉంటుంది, కోటంరెడ్డి ఇనిషియేషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి తను అందరికంటే ముందుగే నిన్ననే దాదాపుగా 90% రూమ్స్ బుక్ చేసేయడం కానీ, ఆల్రెడీ ఇతర నాయకులతో ఫోన్ టచ్లోకి వెళ్ళిపోయి మీకు పలానా చోట నేను ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పడం కానీ, పార్టీ పెద్దలకు కూడా మీరు మారు ఆలోచన చేయొద్దు, ఇక్కడే పెట్టండి మేము చూసుకుంటాం అని చెప్పడం కానీ, అండ్ ఇతర ఎమ్మెల్యేలతో ఇమీడియట్గా టచ్లోకి వెళ్ళి ఇదిగో మన పార్టీ ఇక్కడ పెట్టాలని చూస్తోంది, మనందరం కూడా పనిచేద్దామని చెప్పి ఒక టీం వర్క్కి ప్రేరేపించడం, ముందడుగు వేయడం కానీ, ఇవన్నీ కూడా అంటే పార్టీలో బాగుంది, బాగా కలిసిపోతున్నారు అనేలా ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ రూమ్స్ బుక్ చేయడం అండ్ వేదిక చూసి పార్టీకి ఏదైతే బాగుంటుందని చెప్పడం అండ్ పార్కింగ్ ప్లేస్ చూడడం. సో తన నియోజకవర్గంలో ఒక కమిటీ వేసి తను యాక్చువల్లీ మహానాడు అంటే పార్టీ పరంగా కమిటీ వేస్తారు. అది కాకుండా తన నియోజకవర్గంలోనే తన అనుచరులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు టార్గెట్లు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్షన్ ప్లాన్ చెప్పడం. అంటే పూర్తిగా యాక్షన్లోకి దిగిపోయారు. కోటంరెడ్డి సోదరులిద్దరూ పూర్తిగా యాక్షన్లోకి దిగిపోయారు. దీనికి కారణం ఏంటంటే పార్టీకి రాష్ట్ర స్థాయిలో పార్టీ అందరికీ కోటంరెడ్డి పూర్తిగా కనెక్ట్ అయ్యే అద్భుతమైన అవకాశం, అండ్ పార్టీలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం, అండ్ పార్టీకి సేవ చేసుకునే అవకాశం. దాంతోపాటు తనకు ఇంకా పార్టీ మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంటుంది. ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళరని నమ్మకం ఏంటి? అంతే కదా. సో కానీ కోటంరెడ్డి గారు అంటే ఇంకా టీడీపీ ఫిక్స్. నెల్లూరు జిల్లా టీడీపీ తాళాలు కోటంరెడ్డి గారి చేతుల్లో పెట్టవచ్చు. సో ఆయన నమ్మొచ్చు, సో ఆయనకు పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వచ్చు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఒక మంచి అవకాశం. పైగా నెల్లూరు జిల్లాలో టీడీపీలో అంత మాస్ ఇమేజ్ ఉన్న లీడర్స్ ఎవరూ లేరు. ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆమెది మాస్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ కాదు.
ఒక రకమైన ఒక స్థాయి పాలిటిక్స్ చేస్తారు, అంత కమర్షియల్ లెవెల్. నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా అలా అంటిముట్టినట్టు పాలిటిక్స్ చేస్తారు. సో ఆనం రామనారాయణ రెడ్డి గారు పూర్తిగా టీడీపీ క్యాడర్ కనెక్ట్ అవ్వలేదు. ఆయన ఏదో కొంతమందిని మాత్రమే తన వరకు రాణిస్తున్నారు. ఉదయగిరి కాకర్ల సురేష్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న తలనొప్పులు ఆయనకు సరిపోతున్నాయి. సో ఇలా నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎవరూ కూడా ఇంత మాసివ్గా, ఇంత దూకుడుగా, ఇంత వేగంగా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళకున్న తలనొప్పులు, వాళ్ళకున్న వ్యవహారాల కారణంగా. కానీ కోటమిరెడ్డి గారు ఇద్దరు సోదరులు కూడా కంప్లీట్ పొలిటికల్గా వాళ్ళకున్న గ్రిప్పు, వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న నెట్వర్క్ అండ్ దీన్ని సవాల్గా తీసుకోవడం, ఇనిషియేషన్ తీసుకోవడంతో నిన్నటి నుంచి కూడా విపరీతంగా హార్డ్ వర్క్ మొదలుపెట్టారనమాట. బ్యాక్ ఎండ్ వర్క్, ఫ్రంట్ ఎండ్ వర్క్ మొదలుపెట్టారు. సో వాళ్ళు అంత ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.